శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న, ఆధునిక భారతదేశమున గోవధకు సంబంధించిన మతపరమైన రాజకీయమైన సంకీర్ణతలను గురించి మీ అభిప్రాయము ఏమిటి? అందుకు మాస్టారు సమాధానము చెబుతూ ఉన్నారు. దుష్టమైన ఉద్దేశ్యములుంటే తప్ప ఈ అంశము మతపరమైనది కానీ రాజకీయమైనది కానే కాదు. అంటే ఈ అంశము అసలు మతపరమైంది కాదు, రాజకీయపరమైంది కాదు అంటున్నారండి. నా ఉద్దేశ్యము ప్రకారము ఈ అంశము జంతువులలో మానవుని యొక్క స్థానమును నిర్ణయించును. జంతువులలో నరజన్మ ఉత్తమమైనది అని హిందూ మతము గొప్పగా చెబుతుంది. జీవశాస్త్రమునకు పిత అని చెప్పబడు శాస్త్రజ్ఞుడు కూడా నరమానవుడే ఈ భూమిపై గల వృక్షములు జంతువుల కన్నా ఎక్కువ పరిణతి చెందినవాడని పొగడ్తలు చేశాడు. జైన బౌద్ధ మతాలు సాటి జీవులపైన కరుణతో వ్యవహరించాలని బోధిస్తున్నాయి. భగవంతుడనగా ప్రేమయే అని, మానవుడు భగవంతునికి నమూనాగా సృష్టింపబడినాడని క్రైస్తవ మతము ప్రవచిస్తున్నది. అటువంటప్పుడు తార్కికుడైన మానవుడు జంతువును చంపుట ఏ విధంగా సమర్థనీయము? అయితే మరి నేనింక ఏమి తినాలి అనే ప్రశ్న వస్తుంది. మొక్కలను కానీ జంతువులను కానీ చంపకుండా వాటి నుండి లభించే ఆహారం ఏదైనా తినవచ్చును కదా. మొక్క నుండి ధాన్యము వస్తుంది, చెట్లు పండ్లనిస్తాయి, జంతువుల నుండి పాలు పాల ఉత్పత్తులు లభిస్తాయి. ఇవన్నీ కలిపితే మానవుని విలువైన పొట్ట నింపటానికి చాలా ఎక్కువ. ఇవన్నీ ఉన్నప్పటికీ ఇంకా వేటాడి చంపి తిందామనుకుంటే పెద్ద పులి, చిరుత, కొండ చిరువ, త్రాచుపాము కన్నా మానవుడు ఏమాత్రము మంచివాడు కాజాలడు. ఆహారము కొరకు జంతువుని చంపినచో పాపము వస్తుందనడానికి కానీ, ఎవరైనా అటివానిని తప్పు పట్టడానికి కానీ లేదు. అయినప్పటికీ తను జంతువు కంటే ఏ విధముగానూ గొప్పవాడు కాడని ఒప్పుకొని తీరాలి. జంతువు మరొక జంతువుని చంపి తినినట్లే మానవుడు అనే జంతువు కూడా మరొక ప్రాణిని చంపి తింటున్నాడు. అది అతని హక్కు. దీనిని అంగీకరించినా కూడా, అంటే ఒకవేళ దీన్ని ఒప్పుకున్నప్పటికీ కూడా, ఆవును, ఎద్దును, గేదెను లేక పాడి జంతువులలో దేనినైనను చంపే విషయంలో ఈ క్రింది విధంగా ప్రత్యేకమైన చింతన చేయాలి. ఒకవేళ అది ఒప్పుకున్నప్పటికీ కూడా ఈ పాడి జంతువుల్ని చంపటం ఉన్నదే, దానికోసం మనము ప్రత్యేకంగా ఆలోచించాలి అంటున్నారు. ఏమిటది? గౌరవప్రదమైన, నాగరికమైన, విద్యావంతురాలైన కుటుంబిని అయిన ఏ మానవ స్త్రీ అయినా తన బిడ్డతో పాటుగా తన పాలను మరెవరైనా కొనుగోలు చేయడాన్ని అంగీకరిస్తుందా? కానీ ఆవు నుండి కానీ, గేదె నుండి కానీ, మేక నుండి కానీ మానవుడు అటువంటి లబ్ధిని పొందే అంగీకారాన్ని మానవ సమాజము కల్పిస్తున్నది. గోవు యొక్క వత్సమును, అంటే దూడని, ఆ ఆవు పాలలో ఎక్కువ భాగము మానవ సోదరుడైన తాను తీసుకునే వరకు వేచి ఉండవలసినదిగా మానవుడు కోరతాడు. ఆ విధంగా తాను తీసుకున్న ఆ గోమాత పాలను తాను ఆహారంగా స్వీకరించటమే కాక దానిని అమ్మి లాభం కూడా చేసుకుంటున్నాడు. ఆ గోవును చంపడము తప్ప మరో మార్గము లేకపోతే అది వేరే సంగతి. కానీ అంతకంటే మంచి పద్ధతికి అవకాశం ఉన్నప్పుడు హీనమైన పద్ధతులను ఎందుకు అవలంబించాలి? ఆవు విసర్జించే పేడ కూడా మానవునికి పంట పొలములకు
క్షేమకరమైన ఎరువుగా తక్కువ ఖర్చుతో ఆరోగ్య వృద్ధిని కలుగచేసి సూక్ష్మజీవుల నుండి చీడల నుండి కాపాడు సాధనముగా పనిచేస్తున్నది. గోవు వలన మానవునికి ఇన్ని విధములైన ప్రయోజనములు చేకూరుచుండుట వలననే అనాది కాలము నుండి అనేకమైన జాతుల వారిచే మాతృత్వానికి చిహ్నముగా గోమాత గౌరవింపబడుచున్నది. అంతే కదండి. గోవు నుండి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, అట్లాగే గోమూత్రము, గోమలము ఇవి కూడా ఉపయోగపడుతున్నాయి కదండి. సాటి జీవి నుండి అన్ని ప్రయోజనములను పొందిన తరువాత ఆ జీవిని చంపటము అనేది మానవతగా అంగీకరింపబడదు. నీకు ఆహారమును, నిలువ నీడను ఇచ్చిన నీ స్నేహితుని నీవు చంపగలవా? నీ శరీర ధాతువుల పోషణకు, వృద్ధికి దోహదపడిన నీ కన్న తల్లిని నీవు చంపగలవా? అలా చేయడం సరైనదిగా నీవు భావించినట్లయితే సాంఘిక ధర్మమును అనుసరించి నిన్ను మానవుడు అని పిలువవచ్చునా? అందువలన ఈ అంశము సాంఘికతకు, మానవతకు సంబంధించినది కానీ మతపరమైనది, రాజకీయమైనది కాదు. పనికిరాని ఆవులు మితిమీరిన సంఖ్యలో ఉన్నందున వాటిని చంపవచ్చని నీవు భావించినట్లయితే, అంటే ఎక్కువ వట్టిపోయినవి, పనికిమాలినవి ఉన్నాయండి, అందువలన మితిమీరిన సంఖ్యలో ఉన్నాయి, అందువలన వాటిని చంపవచ్చు కదా అని భావించినట్లయితే దానికి చెప్తున్నారండి సమాధానం. మానవులలో పనికిమాలిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారందరినీ చంపదలచి నీవు మూర్ఖుడివి అనిపించుకోగలవా? తన ఆహారమును నిర్ణయించుకొనుటలో మానవుని స్వాతంత్ర్యమును హరింపరాదని నీవు భావిస్తే అన్ని అడవి జంతువుల విషయంలో కూడా ఈ వాదము వర్తిస్తుంది. మానవునితో పాటుగా పెద్ద పులి, తోడేలు యొక్క స్వాతంత్ర్యాన్ని కూడా నీవు గౌరవించవలసి ఉంటుంది. జీవించే హక్కు అన్ని జీవులకు సమానమే. దీనిలో మత ప్రమేయము ఏమీ లేదు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసము మతమును కానీ రాజకీయమును కానీ మానవుడు ఆశ్రయిస్తే అతనిని స్వార్థపరుడుగా నిర్ణయించాలి. ఈ అంశమును గురించి ఇవి నా వ్యక్తిగతములైన పరిశీలనములు. వీటి విషయమున నాకు మరొక ఆలోచనయే లేదు. మన నాలుకకు రుచికి సంబంధించిన విషయములలో వేద పురాణ ఇతిహాసముల నుండి శ్లోకములను ఉదాహరించటాన్ని నేను విశ్వసించను. నీవు ఏమి తిన్నావు అనే అంశమున పవిత్ర గ్రంథములు జొరబడవు. రాజకీయములైన, కులపరమైన హక్కులు ఈ అంశమును సమర్థింపచాలవు. కొందరు కొన్ని తరాల నుండి గోమాంస భక్షణమునకు అలవాటు పడి ఉన్నారు అన్నది కూడా ఆరోగ్యవంతమైన వాదన కాదు. అంటే వాళ్ళు తరతరాల నుంచి ఇట్లా అలవాటు పడ్డారు కదండి అని అంటే అది కూడా సరైన వాదన కాదు అంటున్నారండి. అలాగైతే మాంసభక్షకములైన జంతువులన్నింటినీ కూడా వాటి తినే హక్కులకు విఘాతము కలిగించకుండా సహించాలి. సాటి జీవులకు ఏమాత్రమూ హాని కలిగించకుండా ఉండే విధంగా తన జీవిత విధానమును కనుగొనుటలోనే అతని సృజనాత్మకత ఇమిడి ఉన్నది అంటూ మాస్టారు పూర్తి చేశారండి. స్వస్తి. వాసుదేవా.